హాయ్. పేరు? కృష్ణరాజు. ఓకే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకండి? చంద్రబాబు నాయుడు విభజన నాయకుడు. ఒక విజన్ ఉన్న నాయకుడు. హైదరాబాద్ ఇలా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు. అది చూసి మనం దొంగలకు ఓట్లు వేసాం. అది చాలా పొరపాటు. ఒక చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరకు సీఎం చేసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు ఎలా అయిందో అలాగే అయిపోయింది. మనం చేసుకున్న పాపం. చంద్రబాబు నాయుడు ఏపీలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఆయన సీఎం చేసుకోకపోవడం మన దురదృష్టం. ఆంధ్రాలో డెవలప్మెంట్ ఉందా? ఎక్కడా లేదు. ఇసుక దోపిడీ, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం దోపిడీ, ఇసుక మైనింగు, కబ్జాలు, ఈ తప్ప రేపులు, ఈ తప్ప ఏపీలో ఏం లేదు. అరాచకం, మొత్తం కూల్చడం, అంతే తప్ప చెట్లు నరకడం, ఈ తప్ప అభివృద్ధి లేదు, ఉపాధి లేదు. ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ఉండదు. 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ సీఎం వస్తే 100 సంవత్సరాలు కూడా వెనకపోద్ది. ఇంకా కోలుకొని దెబ్బ. మనకి జగన్ ఎంత దెబ్బ కొట్టాడో మోడీ కూడా అంతకంటే ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్నాడు. నిధులు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మనకి రావాల్సిన ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. ఇస్తానన్నా కూడా మోసం చేయాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. మీకు ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదా మించిన మీకు ప్యాకేజ్ ఇస్తానని మోసం చేశాడు. ఎలా షర్మిల గారు కూడా ఆయన పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, అంటే ఆమె ఆస్తి కోసమా లేకపోతే అన్నతో కలిసి ఏదైనా నాటకం అంటారు సార్? అది ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో గొడవలు ఉన్నాయి. అంటే ఇది నిజమే అంటారా? అది తెలంగాణలో వచ్చాక ఆవిడ రికవర్ అవ్వకపోవడం, ఇక్కడ ఆవిడకి తగిన న్యాయం జరగదని. ఇంట్లో అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళ మధ్యన గొడవలు కామన్ సార్. వీళ్ళిద్దరి విషయానికి వస్తే జనాలు నమ్మొచ్చా నమ్మకూడదా? మ్యాక్సిమం ఆవిడ వాళ్ళ గురించి మనకు తెలియదు. ఆవిడ చెప్పిన మాటలు మనం వింటున్నాం. ప్రతి దాంట్లో 50-50 వాటా అని ఆవిడ చెప్తుంది. రాజశేఖర రెడ్డి ఆస్తిలో అది ఆస్తులు కూడా అది కరెక్టు. అది ఇవ్వాలి, రూల్ ఉంది. చెరుసగం ఆయన సాక్షి కానీ సిమెంట్ కానీ ఏది కూడా ఏదైనా ఆయనకి 57 కంపెనీలు ఉన్నాయి. కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆమె వల్ల ఆయనకి ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉంది? చీలుస్తాయి అంటే అంతవరకు ఇప్పుడు అయితే ఇప్పుడే ఆల్రెడీ పుంజుకుంటుంది. ఆల్రెడీ మ్యాక్సిమం కొంత టైం పడుతుంది. టైం జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏంటి 160 అనేది గొప్ప విషయమా లేకపోతే ఏంటి సార్? కలిసి రావడం వల్ల ఒకవేళ కలిసి రాకపోయినా 130 స్థానాలు టీడీపీకి వస్తాయి. ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడు లేకపోవడం వల్ల నష్టపోయింది రాష్ట్రం. అది జనాలు చాలా మంది తెలుసుకున్నారు. ఆయన లేకపోవడం ఎవరో ఏం సిద్ధమైనా ఆయన స్థానంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిచి ఇది లేదు ఆయనకి. ఆయన గెలవడం ఎందుకంటే ఎక్కడ ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు. ఆ దుర్మార్గుడు నేను మంచోడనే చెప్పుకుంటాడు. ఎప్పుడు మంచోడని చెప్పడం. దుర్మార్గుడు ఎప్పుడు అలాంటి పథకాలు రచిస్తూ ఉంటాడు. చంద్రబాబు జైల్లో పెట్టాడు. ఒక ఆధారం లేదు కాకుండా చంద్రబాబు 57 రోజులు జైల్లో పెట్టాడు. 6 లక్షల మందిని అంటే అదిరించి బెదిరించి మీకు పథకాలు రావు, వాలంటీర్లు సచివాలయంలో అందరూ బెదిరించి లాక్కొచ్చి పెట్టుకున్నారు రాష్ట్రం అంతా వచ్చి. ఆయన చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఒక నియోజకవర్గంలో వస్తున్నారు. అంతకంటే ఆయనకి రాష్ట్రం అంతా వచ్చిన జనం కంటే ఎక్కువ వస్తున్నారు ఒక నియోజకవర్గంలో. చంద్రబాబు నాయుడు 165 అంతే. అప్పుడు ఆలోచన బట్టి ఉంటుందండి. ఆయన ఆలోచన అది మేము అంత ఆలోచించి అంత ఏదో మంత్రి అయితే ఇస్తారు వాళ్ళకి. మంచి పోస్టే ఇస్తారు. ఆయన వినియోగించుకుంటే మంచిది. కలిసి రావడం మంచిదే. సీట్లు పెరుగుతాయి. సింగిల్ గా పోటీ చేసిన చంద్రబాబు నాయుడు 130 స్థానాలు తగ్గవు.
అర్థం